సార్ మన స్కూటీ లాంచింగ్కి న్యూ డెస్టినీ 125cc స్కూటీకి లాంచింగ్కి ఎవరిని పిలుస్తారు సార్? గెస్ట్కి ఎవరు వచ్చారు? మనము ఈ రోజున మన ఈ ప్రోగ్రామ్కి టీవీ యాక్టరు మరియు సినీ యాక్టరు, తర్వాత 4600 సినిమాలకి డబ్బింగ్ చెప్పినటువంటి ఒక ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేశాము. వారు మిస్టర్ కొసరాజు ఆదిత్య గారు. ఓకే సార్. వీరు సార్ హాయ్ సార్. ఓకే నమస్తే సార్. సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ ఈవెంట్కి వచ్చిన లాంచింగ్కి వచ్చారు కదా? లాంచింగ్ అనేదానికన్నా లక్ష్మీ మోటార్స్తో నాకు దగ్గర ఒక 25 సంవత్సరాల పరిచయం. ఓకే నా ఫస్ట్ బైక్ తీసుకుంది హీరో హోండా ప్యాషన్. ఈ రోజుకి కొత్త బండిలాగా ఉంటుంది. అలాగే 1 ఇయర్ బ్యాక్ కరిష్మా XMR తీసుకున్నాను. అది సూపర్ పెర్ఫార్మెన్స్. మరి ఆ బండిని వేసుకొని మొన్న మధ్యనే ఇప్పుడు నా ఈ ఏజ్లో నేను విజయవాడ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ వెళ్ళి వచ్చాను 1 డేలో. స్కూటీ పైన నో కరిష్మా XMR లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. మన సార్ విశ్వప్రసాద్ 1 ఇయర్ అవుతుంది. తర్వాత సార్ రమ్మన్నారు, ఒకసారి దీనికోసం వచ్చాను నేను. డెస్టినీ 125cc వెరీ న్యూ వెహికల్. తర్వాత ఇది మంచి మైలేజ్ పరంగా కానీ, తర్వాత సస్పెన్షన్ కానీ, కంఫర్ట్లో కానీ మంచి అన్ని రకాలుగా బండి కంఫర్టబుల్ వెహికల్. ఎందుకని చెప్తున్నానంటే పిల్లలకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, తర్వాత పెద్దవాళ్ళకి కానీ, లేడీస్కి అదే అందుకన్నా లేడీస్కి కానీ ఈ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని ఏకైక వెహికల్ ఇది. చాలా బాగా సక్సెస్ అవుతుంది. మైలేజ్ పరంగా కూడా 60 ఇస్తుంది, నియర్లీ 60 ఇస్తుంది. తర్వాత కలర్ వేరియేషన్స్ కూడా 5 కలర్స్ ఉన్నాయి. బెస్ట్ వెహికల్ అవుతుంది. దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. రిసీవింగ్ ఎలా ఉంది సార్? రిసీవింగ్ అంటే మామూలుగా లేదు. మీరు ఒక యాక్టర్, రిసీవింగ్ మాత్రం యాక్టర్గా నా గురించి నేను చెప్పాలంటే నేను దగ్గర ఒక 33 సంవత్సరాల నుంచి ఈ సినీ పరిశ్రమలో ఉన్నాను. తర్వాత బాలుమహేంద్ర గారు లాంటి పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర చేశాను. తర్వాత బాలకృష్ణ గారితో చేశాను, ఎన్టీ రామారావు గారితో చేశాను, నాగేశ్వరరావు గారితో చేశాను. ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో నా చరిత్ర ఒక 33 సంవత్సరాలు గడిచింది. 4600 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. తర్వాత సీరియల్స్ పరంగా అయితే ఇప్పుడు లేటెస్ట్ మగువ, బొమ్మరిల్లు, తర్వాత ఎన్నాళ్ళు వేచిన హృదయం కొత్తది, అతి కొత్తది, మొన్న 27 స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాను. ఎస్పెషల్లీ మా ఫీల్డ్కి రిటైర్మెంట్ అనేది ఉండదు. రిసీవింగ్ విశ్వప్రసాద్ గారు నా అన్నయ్య కన్నా ఎక్కువ, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏదున్నా కూడా నన్ను కంపల్సరీ పిలుస్తారు. ఈ బండి లాంచింగ్కి నన్ను పిలిచారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ బండి ఎన్నో బళ్ళు మీకు అమ్ముడుపోవాలని, మీకంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవునండి, అవుతాయండి. బండి మాత్రం సూపర్ ఉంది. నేను డ్రైవ్ కూడా చేసి చూసాను, చాలా బాగుంది. బ్రేకింగ్ సిస్టమ్ కానీ, ఆ పికప్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. ఇది గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరిని ఇలానే సినిమాలో అండ్ సీరియల్స్లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలా పిలిస్తే ఈవెంట్స్కి ఇలా చిన్న వచ్చి అందరి మనసు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్ సార్. మీకు ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ ప్రతి వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగా పనిచేస్తారు. ఏదైనా బండి మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా పర్ఫెక్ట్గా మనకి ఏదైతే ఉందో అన్నీ కరెక్ట్ చేసి వెంటనే పంపిస్తారు వాళ్ళు. ఇట్స్ టూ గుడ్ కంపెనీ. లక్ష్మీ మోటార్స్ అనేది టూ గుడ్ కంపెనీ. ఎవరైనా సార్ రావచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వెహికల్ గురించి నేను చెప్పాను కదా, కొనుక్కోండి, అందరూ కొనుక్కోండి. చాలా మంచి వెహికల్. రికమెండ్ చేయండి, మీరు తీసుకొని రికమెండ్ చేయండి. చాలా బాగుంది ఈ వెహికల్. సూపర్. థ్యాంక్ యూ. మేడం బైక్ టెస్ట్ డ్రైవ్ చేసిర్రా? ఎలా ఉంది బైక్? స్కూటీ వచ్చేసి హైట్ వైజ్ అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నా వీ కెన్ డ్రైవ్. ఇంకేంటంటే లేడీస్కి ఎవ్రీ టైం పెట్రోల్కి దిగాల అవసరం లేదు. అండ్ ఇది 125cc, ఇంకా ఎల్ఈడి ఉంది, ఎల్ఈడి టచ్ ఉంది, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇస్ దేర్, అండ్ ఐ లైక్ దట్.
అండ్ నావిగేషన్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, తక్కువ బడ్జెట్లో ఉంది కదా మీకు తక్కువ బడ్జెట్. ఈ బైక్. I'm very happy to purchase this. Okay. And mobile charger is also there. And ఈ స్కూటీ మీకు నడిపించినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే అన్ని స్కూటీలు నడిపించిన very comfortable. నాకు కొంచెం భయంగా ఉండేది డ్రైవింగ్ అంటే. సో వెరీ కంఫర్టబుల్ అండ్ తక్కువ వెరీ బడ్జెట్ స్టైలిష్. yes, తక్కువ బడ్జెట్ లో అండ్ దిస్ ఇస్ వెరీ స్టైలిష్. అండ్ స్పేస్ కూడా చాలా ఉంది. అంటే చిన్న పిల్లలు ఉన్నా కానీ సెక్యూరిటీ లాగా అంటే కొంచెం పడిపోకుండా ఉండదు అలా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పర్చేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, హెల్ప్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్కారం. మీ పేరు? విశ్వప్రసాద్. ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తారు. ఇక్కడ మేనేజర్. ఓకే, ఈ స్కూటీ అయితే ఈరోజు లాంచ్ చేశారు. అసలు ఈ స్కూటీ ఫ్యూచర్స్ ఏమున్నాయి అంటే పాత స్కూటీకి ఈ స్కూటీకి అసలు డిఫరెంట్ ఏం చేసేసారు మొత్తం? ఈ స్కూటీ వచ్చేసండి ఇప్పుడు 125cc కేటగిరీలో ఇది హీరో మోటోకాప్ నుంచి వస్తున్న కొత్త స్కూటర్. రెట్రో డిజైన్తో డిజైన్ చేశారు. ఇది మొత్తం రెట్రో డిజైన్ అంటారు. దీంట్లో ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే మీకు ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి హెచ్ షేప్డ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు కాపర్ గార్నిష్తో డిజైన్ చేయబడింది. దీనివల్ల ఫినిషింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎల్ఈడి లైట్ ఇవ్వడం వల్ల మీకు విజిబిలిటీ కానీ చాలా బాగుంటుంది. అప్ టు 7 meters వరకు మీకు విజిబిలిటీ అనేది దొరుకుతుంది. చాలా స్కూటీస్కి అబ్జర్వ్ చేసినట్టు ఇండికేటర్స్ ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ ఇవి డౌన్లో చాలా బాగా ఇచ్చారండి. చాలా మంచిగా ఇచ్చారు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ క్యాన్సిలేషన్ వింకర్స్ అనేవి జరుగుతాయండి. అంటే ఎట్లా అంటే సపోజ్ మనం వింకర్స్ వేసిన తర్వాత మర్చిపోతుంటాం ఒకసారి. బజర్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ బజర్ పని చేయకపోయినా బజర్ ఉన్నప్పుడు మర్చిపోతుంటాం. ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక 80 meter డిస్టెన్స్, ఒక 15 seconds టైం లోపల ఆటోమేటిక్గా వింకర్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి, ఆఫ్ అయిపోతాయి. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఈ స్కూటర్లో ఇచ్చారు. ఓకే, ఇంజన్ కెపాసిటీ వచ్చేసరికి ఇంజన్ కూడా 125cc. 125cc. ఓకే, నేను డిస్క్ బ్రేక్ అని చూసిన కింద. అంటే మనము పెద్ద పెద్ద మంచి స్పోర్ట్స్ బైక్లో కానీ దాంట్లోనే ఈ డిస్క్ బ్రేక్ చూసాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి స్కూటీలలో బై డిస్క్ బ్రేక్స్ సేఫ్టీ ఫీచర్ అండి. అదొకటి బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది అన్న, అందుకోసమని డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. 90 mm డయా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఎంత వరకు మనకు ప్రైస్ పడుతుంది? అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది? ఎక్స్ షోరూమ్ 92,042 రూపీస్. 92. ఆన్ రోడ్ ప్రైస్ 1,12,000 ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్. అంటే ఇది లేడీస్కి కానీ మన కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి కానీ మంచి కంఫర్ట్ ఇస్తుంది. అందరికీ చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇట్లా ఇంకోటి మీకు చూసుకుంటే హ్యాండిల్ కానివ్వండి, ఇక్కడ లాంగ్ సీటు, వెడల్పడి సీటు, కంఫర్టబుల్ సీట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల 3 members కంఫర్ట్గా వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఎక్కువ ఇవ్వడం జరిగింది. 153 mm ఉంటుంది. 153 mm. చైల్డ్ స్ట్రైట్ గా నిలబడొచ్చు అనమాట, కంఫర్టబుల్ గా నిలబడొచ్చు. మీరు వేరే స్కూటర్లలో అబ్జర్వ్ చేస్తే ఈ హ్యాండిల్ అనేది కొంచెం వస్తుంది, ఇది సీట్ కొంచెం ముందుకుంటుంది. దానివల్ల ఇట్లా లీన్ అవ్వాల్సి వస్తుంది చైల్డ్ నిలబడ్డప్పుడు. అదే ఇందులో ఆ అవకాశం లేదు, స్ట్రైట్ గా నిలబడి కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. ఓకే, స్క్రీన్ వచ్చేసి కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి డిస్ప్లే అని చెప్పొచ్చు. అవును, ఎల్ఈడి డిస్ప్లే, కంప్లీట్ టోటల్లీ డిజిటల్ డిస్ప్లే ఉంటుందండి ఇందులో. ఇందులో మీకు కాల్ అలర్ట్, SMS అలర్ట్ వస్తాయి. తర్వాత టర్న్ బై టర్న్ నేవిగేషన్ ఉంటుంది ఇందులో. టర్న్ బై టర్న్ సిగ్నల్ నేవిగేషన్ ఉంటుంది ఇందులో. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మన ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్. అంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది కానీ లిఫ్ట్ చేయడానికి రాదు. అంటే లిఫ్ట్ చేసుకో, మనం బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేసుకుని మాట్లాడవచ్చు. ఇంకోటి ఇందులో మీకు మొబైల్ ఛార్జింగ్ కూడా ఉందండి. మొబైల్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే మనం కేబుల్ తో పెట్టేసుకోవచ్చు. అంటే కార్ లో ఇచ్చే కొన్ని ఫీచర్స్ లాగా ఉన్నది. కార్లలో ఉండే ఫీచర్స్ ఈ 125 స్కూటర్ ఈ దీంట్లో ఇవ్వటం అనేది గొప్ప విషయం అన్నమాట. ఓకే, స్పేస్ వచ్చేసరికి ఎంత మనం ఈజీగా ఒక 2 helmets 1 helmet పెట్టుకోవచ్చు. 1 helmet పెట్టుకోవచ్చు. అంటే 18 liters బూట్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, పెట్రోల్ వచ్చేసరికి పెట్రోల్ కెపాసిటీ 5.3 liters కెపాసిటీ ఉంటుంది. మైలేజ్ వచ్చేసి మీకు ఈ సెగ్మెంట్ లోనే అత్యధికంగా మైలేజ్ వస్తుంది ఈ స్కూటర్. ఎంత ఇస్తుంది మైలేజ్? ఇది 59 kilometers ఇస్తుంది. 59 kilometers, అరౌండ్ 60 kilometers. అంటే మన హైదరాబాద్ రోడ్స్ లో అంటే హైవే మీద మైలేజ్ అనేది నార్మల్గా స్టాండర్డ్ టెస్టింగ్ కండిషన్స్లలో చెప్తూ ఉంటారు. దాని మైలేజ్ అనేది ఒక విషయం పైన డిపెండ్ అయి ఉండదండి. మీకు లోడు, రోడ్డు, డ్రైవింగ్ హ్యాబిట్స్, ఇట్లా చాలా రకాల టైర్ ప్రెషరు, ఇట్లా చాలా రకాల విషయాలపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక స్టాండర్డ్ టెస్టింగ్ కండిషన్లో మీకు ఈ స్కూటర్ 59 kilometers per liter ఇస్తుంది. ఓకే,
మీకు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా చూసుకుంటే మీకు పెట్రోల్ పోసుకోవడానికి అంటే మైలేజ్ విషయం వచ్చింది కాబట్టి పెట్రోల్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ బండి పై నుంచి పెట్రోల్ పోసుకోవాలంటే మీరు కింది దిగాల్సిన పని లేదు. అవసరం లేదు. బండి పైన కూర్చొని ట్యాంక్ ఓకే, బ్యాక్ సైడ్ ఇచ్చారు క్యాప్ కదా. ఓపెన్ చేసుకో. యా 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 యా, అంటే ఇక్కడ నుంచి మనం వేసుకొని బైక్ పైన లాకింగ్ ఇక్కడనే ఒక 3 మెంబర్స్ బైక్ పైన కూర్చొని దిగుడు అవసరం లేదు. మనం ఏదైనా పెట్రోల్ పంప్ పోయినా ఇక్కడ సైడ్ ప్రెస్ చేసినాం అనుకో ఆటోమేటిక్ ఎంటది మన ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ అయిపోతుంది. ఈజీగా ఫ్యూయల్ కొట్టించుకొని లాక్ చేసుకోవచ్చు. 3 మెంబర్స్ అంటే అట్లా అంటే 3 మెంబర్స్ అంటే ఫ్యామిలీ, పెద్దవాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీ. అది చిన్న ఫ్యామిలీ. మనకి ఎంత చూసుకుంటే ఆమ్రెస్ట్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఏంటంటే పిలియన్కి బ్యాక్ రెస్ట్ ఇచ్చారు. కంఫర్ట్ ఉంటుంది, మీకు లాంగ్ డ్రైవ్లలో కూడా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, మన షోరూమ్ ఎక్కడ ఉందో మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన షోరూమ్ ఎక్కడ ఉంది? లక్ష్మీ మోటార్స్ అండి. మన షోరూమ్ వచ్చేసి రాజ్భవన్ రోడ్లో సోమాజిగూడలో ఉంటుంది. ల్యాండ్ మార్క్ మన యశోద హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందండి. ఓకే, ఒకప్పుడు లక్ష్మీ మోటార్స్ ఎదురుగానే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి విజిట్ చేయండి. బైక్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే గర్ల్స్ కానీ కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు కానీ ఇంట్లో ఉంటూ కూరగాయలకు వీటికి వెళ్ళిన గర్ల్స్ అమ్మాయిలు కానీ వెళ్ళాలంటే ఈ స్కూటీ ది బెస్ట్ స్కూటీ అని చెప్పొచ్చు. అక్కడ మనం లాంగ్ వెళ్ళినా కానీ 125cc కదా, లాంగ్ వెళ్ళినా కానీ ఈజీగా అయితే పనిచేస్తుంది. మంచి స్కూటీ, మంచి కొత్తగా అయితే చేంజెస్ తీసుకొని వచ్చారు మనకు. సరే అయితే మీరు కూడా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు సేల్స్ బైక్ మంచి, ఈ స్కూటీ మంచి సేల్స్ రావాలని చెప్పి మా తరఫున, మా మ్యాక్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.